హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిప్లైట్ లైఫ్ స్టోరీస్ అండి. మా ఆయన ఓకే అన్న తర్వాత వాళ్ళు మమ్మల్ని మా అమ్మ వాళ్ళని ఇల్లు చూపులు చూడడానికి రమ్మన్నారు. మళ్ళీ మా వాళ్ళందరూ 10 మంది దాకా ఈ ఇల్లు చూపులు చూడడానికి వచ్చినారు. వచ్చి చూసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత మా చిన్నాయన మా బాబా వాళ్ళందరూ వద్దనేసినారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇల్లు చాలా చిన్నది, 25-20నే ఆ ఇల్లు. పైగా చెయ్యి పైకెత్తినాంరంటే ఫ్యాన్ తగులుతుంది, అంత హైట్ తక్కువ. పైగా పెద్ద లైన్ ఇంటి పైన ఉంది. వద్దు, ఏమి ఇంకా ఏడన్నా చూస్తాము వద్దు అనేసి మా వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసినారు. సరే అని మా వాళ్ళు గమ్మున ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయవ వచ్చి మీరు చూసుకొని వచ్చినారు, ఏం చెప్పటం లేదే, ఏమనుకున్నారు అనేసి ఆయవ వచ్చి అడిగింది. తర్వాత మా అమ్మమ్మ ఇట్లా మా అల్లుడు వాళ్ళంతా వద్దంట అన్నారమ్మా, ఇల్లు చిన్నది, ఇల్లు బాగలేదు, ఎట్లా అనేసి వద్దు అంటున్నారు అనేసి మా అమ్మమ్మ చెప్పింది. ఇల్లు కడితే చూసుకునే వాళ్ళు లేరని మేము మా అక్క వాళ్ళు ఇల్లు కట్టడం లేదు, డబ్బులు లేకుండా లేదు. మీ చిన్నల్లుడు వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బులు ఎత్తుకోవచ్చి వడ్డాయమను, మా అక్క ఇంట్లో ఉండే డబ్బులు తెచ్చి వడ్డేస్తాను, ఎవరు డబ్బులు ఎక్కువ అవుతుందో అనేసి ఆ యవ్వ కొంచెం ర్యాష్గా మాట్లాడింది మా అమ్మమ్మ. పెళ్ళి అవ్వగానే ఇంటి పని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంటి పని ఎత్తుకుంటే మా అక్కకి టీలు పెట్టించే అంత ఇది కూడా లేదు, ఆమెకి ఏజ్ ఎక్కువయింది. మీరు నా మనుషులు నమ్మకపోతే ఎట్లా, మనం ఒక ఊర్లో ఉండేవాళ్ళు కదా, ఈరోజు మోసం చేసి మీకు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే రేపు మీరు వచ్చి అడగరా మమ్మల్ని, ఇట్లా మాకు అన్యాయం చేస్తున్నాం మా పాపకి అని. మనుషులు నమ్మకపోతే ఎట్లా, మీరేమి ఇంత ఇదిగా మాట్లాడతారే, మీకు అట్లా భయం ఏం లేదు, పెళ్ళి అవుతాను ఇట్లే ఇంటి పని ఎత్తుకుంటారు, చాలా డబ్బులు ఉంది మా అక్క వాళ్ళ దగ్గర, ఫైనాన్సులకి అంతా ఇచ్చినారు అనేసి చెప్పింది. మేము అలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, ఈ రోజుతో అయిపోదు, ఇంకెన్నేళ్ళు మనం కలిసి ఉంటాము, మనం బంధువులు అవుతాము, అట్లంతా మీరు టెన్షన్ పడద్దండి అనేసి ఆయవ ఒకసారి కాదు ఒక వారం 10 రోజులు మా అమ్మమ్మోళ్ళ ఇంటికాడికి తిరిగి కన్విన్స్ చేసింది. తర్వాత మా అమ్మమ్మ గన మా మామ గన మా అమ్మ మా నాన్నలకి అంతా చెప్పి సరేలే చూస్తాము ఇట్లా అంటా అన్నారు. ఇంక మన ఊర్లో ఉంటారు కదా, దూరం మనుషులు ఏం కాదు అని మా అమ్మమ్మ వాళ్ళంతా కొంచెం మా అమ్మ మా నాయనకి నచ్చ చెప్పినారు. సరే అనుకున్న తర్వాత ఇలాగే ఆలోచిస్తున్నప్పుడు ఇయ్యాలా వద్దా అనేసి మళ్ళీ మా ఆయన వాళ్ళ ఊరిలో పండగ వచ్చింది. పండగకి మళ్ళీ అందరినీ ఒకసారి పిలిచినారు వాళ్ళు. మీరు అమ్మాయిని నీకున్నా పర్వాలేదులేండి, గంగ జాతర బాగా చేస్తారు ఊరు, మా అక్క వాళ్ళ ఊరిలో పండగకి రండి అనేసి మా ఆయన వాళ్ళ చిన్న పిలిచింది. అప్పుడు సరే అనేసి మా వాళ్ళందరూ పండగకి వచ్చినారు. పండగకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఇల్లు చిన్నది అనేసి మా వాళ్ళు అన్నారని. అప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అందరూ ఇల్లు చిన్నదని మీరేం ఇది పడకండి, ఈడుండి చేసేవాళ్ళు లేరు, ఇప్పుడుండే ఇల్లే క్లీన్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మేము ఇల్లు కంపల్సరీ కడతాము మీరు అటు అని చెప్పినారు. తర్వాత పక్క వీధిలో మా ఆయన వాళ్ళ అక్క ఒక ఇల్లు కొనిపెట్టినారు, ఆమె తిరుపతిలో ఉంటారు. ఆ ఇల్లు కూడా వీడికే కొనిపెట్టిండేది, వీడు వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి అక్కడే ఆమెకి పని చేయిస్తా హెల్ప్ చేయిస్తా ఉన్నాడు. అంటే 7 years మా ఆయన అక్కడే ఉన్నాడంట. అందుకనేసి ఆమె ఇక్కడే ఇల్లు కొనిపెట్టింది, ఆమెకు పిల్లలు కూడా లేరు. ఆ ఇల్లు మాకే, పక్కలో ఇంకో జాగా ఉంటుంది 20కి 20, అది ఖాళీ జాగా ఉండింది మా పిల్లప్పుడు, ఆ జాగా కూడా మాదే, మీరేం ఇది చేయొద్దండి, మేము ఇది 2 జాగాలు కలిపి పక్కపక్కలో ఉండేది ఒకే ఇల్లుగా కడతాము అనేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళని కొంచెం చెప్పినారు వీళ్ళు. సరే అని మా వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అదే ఆలోచిస్తూ ఉన్నారు, ఎట్లా ఇప్పుడు ఇస్తామా వద్దా అనేసి. మళ్ళీ మా అమ్మ నన్ను అడిగింది, ఎట్లా ఇట్లా చెప్తా ఉండారు, దగ్గరుండి చూపిస్తూ ఉండారు వాళ్ళు. మన బంధువుల్లో కొంతమంది ఇమ్మంటా అన్నారు, కొంతమంది వద్దంటా అన్నారు, నువ్వెట్లా చెప్తావు అనేసి మా అమ్మ నన్ను అప్పుడు అడిగింది. మా అమ్మకి నేను చెప్పినాను, ఏమున్నా ఏం లేకపోయినా అమ్మ ఇల్లు ఉంటే చాలు కదా, కూలి చేసుకొని అయినా ఆ ఇంట్లో ఉండి మనం తినొచ్చు కదా, ఇల్లుంటే చాలే నేను చేసుకుంటాను అనేసి నేను చెప్పినాను. ఇన్ని డిస్కషన్ల తర్వాత సరేలే ఇస్తాము అనేసి మా వాళ్ళు అనుకున్నారు. వీళ్ళకి ఒకసారి చెప్పినారు, ఇంతకుముందు చూసింది మా అమ్మ వాళ్ళ ఊరిలో కదా, ఈసారి మా ఊరికే రండి అని మా అమ్మ మా నాయన పిలిచినారు. మా ఊరికే రండి ఒకసారి చూసుకొని పోదురు, మీ వాళ్ళందరినీ పిలుచుకోరండి అనేసి చెప్పినారు. వీళ్ళు సరేలే అని చెప్పినారు. సరేలే అని చెప్పిన తర్వాత పలానా రోజు అనేసి చెప్పినారు. మళ్ళీ సడన్గా ఆ ముందు రోజు ఫోన్ చేసి ఇంకా మీ వాళ్ళు ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే చెప్పేసేయండి, మేము ఒకేసారి ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్ళిపోతాము అనేసి అన్నారు. మీరు సడన్గా ఇట్లా చెప్తే ఎట్లా, మా వాళ్ళు ఇంకా ఉంటారు కదా అందరికీ చెప్పుకోవాలి కదా అనేసి అంటే, లేదు ఉన్నిండిలే మీరేం టెన్షన్ పడద్దండి, అన్నీ మేమే తీసుకొని వస్తాము, ఫోటోగ్రాఫర్ని కూడా ఇక్కడి నుంచి పిలుచుకొని వస్తాము, మీరేం టెన్షన్ పడద్దండి, ఎంగేజ్మెంట్ చేసుకునేస్తాము అనేసి చెప్పినారు.
సరేలే అని మా వాళ్ళు మా బంధువులకి అందరికీ చెప్పినారు. సడన్గా చెప్తే ఎట్లా అనేసి సగం మంది రాలేదు. సరే ఉండే వాళ్ళలోనే ఇంక వాళ్ళు ఇట్లా అంటా అన్నారు, చేసేస్తాము అనేసి మా వాళ్ళు అనుకున్నారు. తర్వాత వీళ్ళ చీర ఉంగరము అంతా తీసుకొని వచ్చారు. సడన్గా చెప్పినారు కదా వాళ్ళది అన్నాక వాళ్ళది అయిపోయింది, ఎంగేజ్మెంటే చేసుకొనిలే అనేసి మా వాళ్ళు అనుకున్నారు, పెళ్ళికి చెప్దాంలే అందరికీ అనేసి. తర్వాత వీళ్ళు చీర అన్నీ తెచ్చినారు, మాలలు మార్చుకున్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. వీళ్ళు తెచ్చిన ఉంగరం వచ్చి నాకు చిటికిన వేలుకు పట్టింది, నార్మల్గా ఉంగరం వేలుకు పట్టలేదు. తర్వాత సరేలేని అట్లా ఫోటోలు అంతా తీసుకున్నారు. ఎంగేజ్మెంట్ అవగానే నేను మా ఆయన వాళ్ళ అక్కకి చెప్పినాను, అక్క నాకు ఈ ఉంగరం పట్టలేదు, రిటర్న్ ఎక్స్చేంజ్ చేయండి, నా సైజు తీసుకొని పోయి అనేసి అన్నాను. వాళ్ళేం పెద్దగా రెస్పాన్స్ కాలేదు. ఉన్నిండ్లే వేసుకో అనేసి అన్నారు. ఫస్ట్ తెచ్చిండేది కదా, ఉన్నిండ్లే పెట్టుకో వేసుకో అన్నారు. సరేలే నేను ఉన్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.